కట్టె పరిగెల కూర తయారు చేస్తున్నారు మా ఇంట్లో చూడండి. స్వచ్ఛమైన కట్టె పరిగెలు. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి, తర్వాత వంకాయలు వేసాం, పచ్చిమిరపకాయలు, తర్వాత సాల్ట్ వేసాం. ఇంకా ఉన్న ప్రాసెసింగ్ జరుగుతుంది, చూపిస్తాం. చేపల కూర రెడీ. చింతపండు పులుసు వేస్తారండి. ఇప్పుడు మిశ్రమాలను కలిపి పెట్టారు. ఇంకా ముందుకు వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ధనియాలు స్పెషల్గా తయారు చేసుకున్న మసాలా చూసారా, క్వాలిటీ. మరుగుతుంది పులుసు, చేపల కూర ఉడుకుతుంది. చూడండి, మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఇంకా ఒక 10 నిమిషాల్లో ఇంకా రెడీ అవుతుంది. ఓకే, చూస్తుండండి. సరే, కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదండి. ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది కూర, తినడానికి కూడా మంచి రుచిగా ఉంటుంది. ఎక్కువసేపు మరగడం వల్ల మసాలాలు నీరంతా దగ్గరికి అయిన తర్వాత మనం చిక్కగా ఉన్నట్టు తింటే చాలా బాగుంటుంది. చూస్తూ ఉండండి. ఫుల్గా మరుగుతుందండి. మరిగేది ఇంకా టైం పడుతుంది. ఎలా మరుగుతుందని చూపిస్తున్నాను చూడండి. కూర అయితే మాత్రం క్వాలిటీ ఎదిరిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది, తింటానికి కూడా రుచిగా ఉంటుంది. ఆ టేస్ట్ ఎలా ఉంటుందని మీకు ఇంకా దగ్గర పడిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చూసారా పులుసు ఎలా మరుగుతుందో? ఇలా మరిగినప్పుడే టేస్ట్ వస్తుందండి. మరగడం వల్ల మంచి క్వాలిటీ ఉండి కూర మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా టైం ఉందండి, ఇంకా 10 నిమిషాలు పడుతుంది. చూస్తూ ఉండండి. చేపల కూర దాకది స్పెషల్ దాకా చూసారు కదా. అలాంటి అట్లా వండుకుంటేనే క్వాలిటీ బాగుంటుంది, ముక్కలు ఇరగకుండా ఉంటాయి. సరే, మంచి కలర్ వచ్చి బాగా మంచి కలర్ వచ్చి మరుగుతుంది పులుసు. చూసారా క్వాలిటీ ఎంతలా వచ్చింది. క్వాలిటీ పులుసు దగ్గర పడుతుందండి. చూసారా, పులుసు కొత్త ఉడుకుతూ దగ్గర పడుతుంది, చిక్క పడుతుంది అన్నమాట. అప్పుడు పూర్తిగా బాయిల్ అవుతుంది. సరే, అలా చేసినప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇంకొక 10 నిమిషాలు అయితేనే కానీ ఇది క్వాలిటీ ఏ విధంగా ఇంకా దగ్గర పడలేదు. దగ్గర పడ్డాక క్వాలిటీ చాలా బాగా వస్తుంది. మంచి కలర్ వచ్చింది, ఇంకా దగ్గర పడుతుందండి. కూర అంతా రెడీ అవుతుంది, చూద్దాం. చేపల కూరకి పాత్ర పెద్దది ఉండాలి, ఖాళీగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇవి వండడానికి అనువుగా ఉంటాయండి. చిన్న చిన్న పాత్రలో వండితే అది ఇరుగ్గా ఉండి సరిగ్గా బాయిల్ అయ్యే అవకాశాలు ఉండవు.